Thank you so much for inviting me. Good evening. What to you? Good evening, family members. Welcome to Helm Virtual Nutrition Club. ఎవరైతే ఫస్ట్ టైం ఈ సెషన్కి వచ్చారో మీ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఈరోజు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనే విన్నాము. వాళ్ళందరికీ కూడా ఒకసారి హార్ట్ సింబల్తో రికగ్నైజ్ చేయండి. ఒకరంటే ఒకరని కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే షేర్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అని షేర్ చేశారు. ఇంకేముంది, లైఫ్ వదిలేద్దాము, ఈ టైంలో 63 years కి ఇంకేం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ గ్రూప్ పరిచయం అయిన తర్వాత వండర్ఫుల్ గా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, ఏజ్ తో సంబంధం లేకుండా. ఓకే, అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి చాట్ లో మీరు రికగ్నైజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అందరికి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళ వాయిస్ అనేది ఇచ్చారు. అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఈ గ్రూప్ పరిచయం అవ్వకముందు బిఫోర్ నేను చాలా అండర్ వెయిట్ లో ఉండేదాన్ని. అలా అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఎనర్జీ చాలా తక్కువగా ఉండేది, రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తుండేవాళ్ళు. సన్నగా ఉన్నావు, మ్యారేజ్ అవ్వాల్సిన అమ్మాయివి, గాలి వస్తే ఎగిరిపోయేటట్టున్నావు, ఇలా అంటే నోటికి ఏదో వస్తే అది కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళతో ఇట్లా అనిపించుకోకూడదు, వెయిట్ పెరిగితే బాగుంటుంది అని చెప్పి నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకున్నాను. ఐరన్ సిరప్లు, ఐరన్ క్యాప్సిల్స్ ఇలా చాలా యూస్ చేస్తుండేదాన్ని. ఎన్ని యూస్ చేసినా కానీ నేను అనుకున్న రిజల్ట్స్ గమనించలేకపోయాను. రోజు తినే దాని మీద కొంచెం ఎక్కువ తిన్నా కూడా స్టమక్ పెయిన్ తో ఇబ్బంది పడుతుండే దాన్ని. అలా ఏజ్ తో పాటు నాకుండే ఆ చిన్న చిన్న డిస్కంఫర్ట్స్ అన్ని పెరిగి పెద్ద అవుతా ఉన్నాయి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కోసం 1 year పాటు మెడిసిన్స్ వాడాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ ప్రాసెస్ లో నాకు హై బీపీ కూడా యాడ్ అయింది. ఈ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి మెడిసిన్స్ మార్చి ఇచ్చేవాళ్ళు. మెడిసిన్స్ వాడినా కానీ నాకు బీపీ కంట్రోల్ అయ్యేది కాదు. అలా 9 months అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వచ్చు, కానీ కాకపోతే సిజేరియన్ చేయాలి. నార్మల్ డెలివరీ చేస్తే మీకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, ఫిట్స్ వస్తుంది అని చెప్పని సిజేరియన్ చేశారు. డెలివరీ అయిన తర్వాత కూడా మా బాబుకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉండేది. సీజనల్ గా జలుబు దగ్గుతో స్టార్ట్ అయితే వామిటింగ్స్ అని, మోషన్స్ అని, మా అబ్బాయితో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. పిల్లల్ని పెంచాలంటే ఈ విధంగా ఇబ్బంది పడాలా, ఇంక పిల్లలు వద్దు, వీడు ఒక్కడే చాలన్న ఆలోచనలకు కూడా పోయాను. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు 5 years వరకు ఇలాగే ఇబ్బంది పడతారు, ఇట్లే హాస్పిటల్ తిరుగుతా ఉండాలి అని చెప్పి జనరలైజ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడే పని అయితే ఇంకో పిల్లలు వద్దు, వీడు ఒక్కడే చాలు. 45 days బ్లడ్ మోషన్స్ తో ఇబ్బంది పడ్డాను. మా అబ్బాయితో మోషన్ కూడా టెస్ట్ కి పంపించాము. ఫీడింగ్ హాస్పిటల్లో మీ ఫీడింగ్ ఆపేసేయండి అనేవాళ్ళు. ఇదంతా చూస్తే పెద్ద నరకం లాగా అనిపించేది. వీళ్ళు పెంచాలంటే ఈ విధంగా ఇబ్బంది పడాలంటే వీడు ఒక్కడు చాలు, ఇదంతా నేను భరించలేను అన్నట్లు వద్దనుకున్నాను. కానీ ఎప్పుడైతే నాకు ఈ గ్రూప్ పరిచయం అయిందో, ఈ గ్రూప్ పరిచయం అయిన తర్వాత ఎప్పుడైతే హెల్పింగ్ హ్యాండ్స్ కి వచ్చి ఇక్కడ చాలా మంది రిజల్ట్స్ విన్న తర్వాత మళ్ళీ నేను 3 రోజులు డైలీ వర్చువల్ న్యూట్రిషన్ క్లబ్ కి వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ విని మంచిగా అనిపించిన ప్రాసెస్ లో నేను కూడా ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత నా ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. దాంతోపాటు ఇంతకుముందు వాటర్ సరిగ్గా తీసుకునేదాన్ని కాదు, డైలీ వాటర్ తీసుకోవడము, నా జీవన శైలి మొత్తం మార్చుకొని మంచిగా 4 months లో 12 kgs వెయిట్ పెరుగుతూ బిఫోర్ నాకున్న డిస్కంఫర్ట్స్ అన్ని ఓవర్కమ్ చేసుకున్నాను. మళ్ళీ రెండోసారి కన్సీవ్ అయ్యాను. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అంతా కూడా న్యూట్రిషన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నాను. దాంతోపాటు హెల్దీగా బేబీకి బర్త్ ఇచ్చి ఈరోజు మా 2 పిల్లలు కూడా న్యూట్రిషన్ డైనోషేక్ వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. అలాగే మా హస్బెండ్ వెయిట్ లాస్ అయ్యారు. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా చాలా మంచి రిజల్ట్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నాము. 27 years అప్పుడే లైఫ్ మీద హోప్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. కానీ 41 years లో కూడా మేము వితౌట్ ప్రాక్టీస్ 10K మారతాను కూడా కంప్లీట్ చేసుకోగలిగాము. ఆ కాన్ఫిడెన్స్ ఈ గ్రూపు, అదే విధంగా ఈ మేము రెగ్యులర్ గా తీసుకునే న్యూట్రిషన్ సపోర్ట్ తో మాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ గ్రూప్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే ఈ రోజు మనం బ్లడ్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఎందుకంటే చాలా మంది బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఓకే బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. బిఫోర్ నేను కూడా చేశాను అలా. ఓకే, కానీ ఏం చేయడం వల్ల మనం బ్లడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఓకే, దానికి ఎటువంటి ఫుడ్ మనం ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి, ఏమేమి అలవాట్లు మార్చుకోవాలి, దేనివల్ల మనం మన బ్లడ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాము. ఓకే, ఎందుకంటే మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. అంటే ఆ కణాలని ప్రొటెక్ట్ చేసేదానికి కొన్ని గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. మనం ఎవరు అంటే ఆన్సర్ మనం ఒక బ్యాక్టీరియానే. ఎందుకంటే ఆ బ్యాక్టీరియాలతోనే మనం తయారై ఉన్నాము. అవన్నీ హెల్దీగా ఉండాలి. ఒక సెల్ ప్రొటెక్ట్ చేయడానికి 9 గుడ్ బ్యాక్టీరియా కావాలి. అటువంటి గుడ్ బ్యాక్టీరియా కూడా హెల్దీగా ఉంటే సెల్ హెల్దీగా ఉంటది.
ఆ సెల్ హెల్దీగా ఉంటుందంటే ఆటోమేటిక్ గా మనం కూడా హెల్దీగా ఉంటాం. ఓకే, ఆ ప్రాసెస్ లో మనం ఈరోజు మన బ్లడ్ హెల్త్ గురించి తెలుసుకోవాలి. బ్లడ్ లో కూడా ఈ బ్లడ్ లో కూడా మనకి ఆ బ్లడ్ హెల్త్ అనేది కరెక్ట్ గా ఉండాలంటే ఆ బ్లడ్ సెల్స్ అనేవి హెల్దీగా ఉండాలి. కొన్ని కోట్ల కణాలు మన బాడీలో ఉంటాయి, అందులో బ్లడ్ సెల్స్ అనేవి చాలా హెల్దీగా ఉండాలి. అవి హెల్దీగా ఉంటేనే బ్లడ్ కూడా బాగుంటుంది, ఆటోమేటిక్ మనం హెల్దీగా ఉంటాం. ఓకే, మనకి ఈ బ్లడ్ హెల్దీగా ఉండాలి అంటే ఈ బ్లడ్ లోపల అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఈ బ్లడ్ లోపల మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో మనకి బ్లడ్ లోపల రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ఓకే, ఇవన్నీ ఉంటాయి. దీని మీరు ప్లేట్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ డీటెయిల్ గా కానీ చూస్తే మనం బ్లడ్ మనకు శాంపిల్స్ ఇస్తా ఉంటాం కదా, రెడ్ బ్లడ్ సెల్స్, ఓకే, ఇవి వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్, ఇది ప్లాస్మా, దాంతోపాటు ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి మన బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన బ్లడ్ హెల్దీగా ఉండడానికి. ఈ నాలుగిట్లలో ఏ ఒక్కటి కరెక్ట్ గా లేకపోయినా మన బ్లడ్ హెల్త్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే మన బ్లడ్ హెల్త్ అనేది బాగుంటది. ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ అనేది కంప్లీట్ గా ఎంతైతే ఉండాలో ఆ ప్రాసెస్ అంత ఉండి హెల్దీగా ఉందనుకోండి, ఆటోమేటిక్ మనం కూడా హెల్దీగా ఉంటాం. ఎందుకంటే ఆ బ్లడ్ అనేది చాలా ఫంక్షన్స్ చేస్తుంటది మన బాడీలో. ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంటది అంటే మన బాడీలో సెల్స్ కి టిష్యూస్ కి అన్నిటికి కూడా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ సరఫరా అవ్వకపోతే ఏమవుతుంది, మనకి అలసటగా ఉండడం, ఆయాస పడుతూ ఉంటాము. ఓకే, ఆక్సిజన్ అందకపోతే ఓవరాల్ గా బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మన బ్లడ్ అనేది బ్లడ్ బాగుంది అనుకోండి, ఆ బ్లడ్ అనేది మనకి ఆక్సిజన్ ని టిష్యూస్ కి సరఫరా చేస్తుంది. దానివల్ల టిష్యూస్ హెల్దీగా ఉంటాయి. దాంతో పాటు మనం తిన్న ఫుడ్ లో నుంచి అమైనో యాసిడ్స్ ని, ఫ్యాటీ యాసిడ్స్ ని బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఈ బ్లడ్ అనేది. అలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ముందు బ్లడ్ అనేది హెల్దీగా ఉంటేనే కదా, అది చిక్కబడిపోవడము లేదంటే క్లాట్ అయిపోవడము అలా జరిగితే ఈ ఫంక్షన్స్ అన్ని జరగవు. అది హెల్దీగా ఉంటేనే ఈ వర్క్స్ అన్ని జరుగుతాయి. అలాగే బ్లడ్ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేసి ఆక్సిజన్ సరఫరా జరిగేటట్టు చేస్తుంది. అలాగే మనకి బయట నుంచి సీజన్ మారుతున్నప్పుడు చాలా వైరస్లు, బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మన బాడీని దాడి చేయకుండా మన బ్లడ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అందులో మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కాబట్టి ఆ వైట్ బ్లడ్ సెల్స్ మనకి యాంటీబాడీస్ లాగా సపోర్ట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు మన బాడీకి కావాల్సినటువంటి హార్మోన్స్ ఒకదానికొకటి మెసెంజర్ లాగా పనిచేస్తుంటాయి. వాటన్నిటిని కూడా మంచిగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి, దాంతోపాటు పీహెచ్ లెవెల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడానికి, అలాగే బాడీ టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా మనకి బ్లడ్ అనేది హెల్దీగా ఉంటేనే ఈ ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా ఫంక్షన్స్ చేస్తూ ఉంటది మన బ్లడ్ అనేది. మన బాడీకి చాలా సపోర్ట్ చేస్తుంటది. న్యూట్రియంట్స్, మనం తిన్న ఫుడ్ లో నుంచి న్యూట్రియంట్స్ బాడీ అంతా కూడా సప్లై చేస్తుంటది. ఓకే, అలాగే దాంతో పాటు మనకి రెస్పిరేటరీ సిస్టమ్, మనకి బ్రీతింగ్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్ గా జరిగే విధంగా, అలాగే మనకి హార్మోన్స్, ఎంజైమ్స్ ని బాడీ అంతా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా, దాంతో పాటు యాసిడ్స్ బాడీలో పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, టెంపరేచర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, దాంతోపాటు మనకి ఐరన్ అనేది మంచిగా బాడీలో స్టోర్ అయ్యే విధంగా అన్నిటికీ కూడా బ్లడ్ అనేది బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఈ బ్లడ్ లో మనకి ఏమేమి ఉంటాయి, బ్లడ్ అంటే ఇప్పుడు మనకి ఒక 45, ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ ఇస్తూ ఉంటాం కదా, దాంట్లో కింద రెడ్ గా ఉంటుంది, పైన లిక్విడ్ లాగా తేలుతూ ఉంటుంది. ఒక 45% బ్లడ్ ఉంటే 55% వరకు మనకి ప్లాస్మా ఉంటుంది. ఓకే, ఈ ప్లాస్మాలో ఏమేమి ఉంటాయంటే వాటర్, అయాన్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, దాంతోపాటు ఇవన్నీ కూడా మనకి ఈ ప్లాస్మాలో ఉంటాయి. ఈ బ్లడ్ అనేది ఒక 45%. ఆ 45% లోనే మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, దాంతోపాటు ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా ఆ రెడ్ గా ఉండే పార్ట్ లో ఆ బ్లడ్ లోనే ఉంటది అనమాట. ఈ మూడు కూడా ఈ ప్లాస్మాలో వచ్చేసరికి వాటర్, అయాన్, ఇవన్నీ పైన ఉంటాయి. ఓకే, ఇలా మనకి బ్లడ్ అనేది ఉంటుంది. అయితే మన ఎస్పెషల్లీ ఈ బ్లడ్ లో ఉండేటువంటి సెల్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. ఈ బ్లడ్ లో ఏమేమి సెల్స్ ఉంటాయంటే ఇక్కడ క్లియర్ గా ఉంది, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఈ మూడు కలిస్తేనే మనకి బ్లడ్. ఈ మూడిట్లలో ఒకటి కరెక్ట్ గా లేకపోయినా మనకి బ్లడ్ హెల్త్ అనేది సరిగ్గా ఉండదు. ఓకే, దీంట్లో ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ గురించి చూద్దాం.
మనకి బ్లడ్ అనేది ఎందుకు అసలు రెడ్ గా ఉంటుంది, ఏం చేస్తుంది అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి బ్లడ్ లో ఆక్సిజన్ ని తీసుకెళ్తా ఉంటాయి. ఆక్సిజన్ ప్రాపర్ గా సరఫరా జరిగితేనే ఎక్కడ కూడా మనకి టిష్యూ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. టిష్యూస్ కి ఆక్సిజన్ సరఫరా అందలేదంటే టిష్యూ డ్యామేజ్ అయిపోద్ది. టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఓవరాల్ గా మన బాడీ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. దాంతోపాటు ఒక బ్లడ్ డ్రాప్ గాని కింద పడింది అనుకోండి, దాంట్లో 5 మిలియన్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. వీటి యొక్క జీవిత కాలం 120 డేస్. ఎవ్రీ 120 డేస్ కి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పుడుతూ ఉంటాయి, అలాగే చనిపోతా ఉంటాయి. వాటి యొక్క జీవిత కాలం అన్నమాట. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ తోనే మనకి మెజారిటీ మనకి బ్లడ్ అనేది ఫామ్ అవుతా ఉంటది. ఎప్పుడైతే మన బాడీలో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫార్మేషన్ తక్కువగా ఉండడము, ఓకే, అవి ఫామ్ అయ్యే విధంగా మన ఫుడ్ కానీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మనము ఎనిమిక్ అయిపోతాము. ఎందుకంటే రక్తహీనత ఏర్పడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఎవ్రీ 120 డేస్ పుడుతుండాలి, చనిపోతూ ఉండాలి. అది పుట్టడము తగ్గిపోయి ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి అనుకోండి, దానికి తగ్గట్టు మన ప్రాపర్ ఫుడ్ కూడా ఇవ్వకపోతే మనకి ఎనిమిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అప్పుడు మనము వీక్ అయిపోవడము, అలసిపోవడము, బ్రీత్ తీసుకోవాలంటే కష్టంగా ఉంటది, పాలిపోయినట్లు ఉండడము, ఇవన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. పిల్లలైతే ఏం చదువుకున్నా కూడా వాళ్ళకి గుర్తుండకపోవడము, ఆకలి సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ కూడా ఎనిమిక్ సిచ్యువేషన్స్ అన్నమాట. అయితే అలా కాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ బాగుండాలి అంటే దాంట్లో హిమో అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. అది ఆ హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండడం వల్ల ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రెడ్ గా ఉంటాయి. అదైతే ఎప్పుడైతే రెడ్ గా ఉంటుందో దానివల్ల మనకి మంచిగా ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది, టిష్యూస్ కూడా హెల్దీగా ఉంటాయి. అప్పుడు మనం మంచిగా రెడ్ బ్లడ్ సెల్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి అవి రెడ్ బ్లడ్ సెల్స్ గురించి. అలాగే వైట్ బ్లడ్ సెల్స్, ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ కూడా మన బాడీని చాలా ప్రొటెక్ట్ చేస్తుంటాయి. మనము ఈ సీజనల్ గా వచ్చేటువంటి ఇష్యూస్ అన్నిటిని తట్టుకోవాలంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ అన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో మోనోసైట్స్ అని, ఇస్నోఫిల్స్ అని, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, అలాగే లింపోసైట్స్, ఇవన్నీ కూడా వైట్ బ్లడ్ సెల్స్ సంబంధించినవి. ఇవన్నీ కలిపి ఒకటి మన ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ కి మన మొత్తానికి మన ఇండియాకి ఎలాగైతే శత్రు సైన్యం నుంచి మనకి ఆర్మీ వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తారో సేమ్ అలాగే మన బాడీకి ఒక డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి. వీటి యొక్క జీవిత కాలం ఎలా ఉంటుందంటే మనకి న్యూట్రోఫిల్స్ అయితే 7 అవర్స్ కి చనిపోతా ఉంటాయి, మళ్ళీ కొత్తవి పుడతా ఉంటాయి. అలాగే ఇస్నోఫిల్స్ ఇది 8 to 12 డేస్ మాత్రమే, మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి. అలాగే బేసోఫిల్స్ ఇవి రోజులో కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. అలాగే మోనోసైట్స్ ఇవి ఎవ్రీ 3 డేస్ కి కొత్తవి పుడుతూ ఉంటాయి, చనిపోతా ఉంటాయి. అలాగే మనకి లింపోసైట్స్, ఈ లింపోసైట్స్ లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి బి లింపోసైట్స్, అలాగే టీ లింపోసైట్స్, ఇవి 2 ఉంటాయి అనమాట. ఇవి 2 వచ్చేసి బికి సంబంధించిన, టీకి సంబంధించిన ఈ లింపోసైట్స్ 2 ఇవి మన బాడీలో కొన్ని ఇయర్స్ పాటు ఉంటాయి. మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా, ఇవి బయట నుంచి వచ్చేటువంటి వైరస్ బ్యాక్టీరియల్ తట్టుకునే విధంగా ఈ 2 కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి వైట్ బ్లడ్ సెల్స్. ఇవన్నీ కరెక్ట్ గా వర్క్ చేసి వాటి యొక్క జీవిత కాలంలో అవి కరెక్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అయితే మన బాడీకి డిఫెన్స్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసేది డిఫెన్స్ సిస్టమ్ లాగా మనకి ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి అన్నిటిని కూడా తట్టుకొని మన బాడీని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటాయి. బయట నుంచి వచ్చేసరికి మనకి ఈ ఇమ్యూన్ సెల్స్ ని హెల్దీగా ఉంచే విధంగా, ఎందుకంటే ఈ ఇమ్యూన్ సెల్స్ ని హెల్దీగా ఉంచే విధంగా మన బాడీలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవ్వాలి. ఆ యాంటీబాడీస్ ఎక్కడ డెవలప్ అవుతాయంటే మనకి ఈ బి సెల్స్, టీ సెల్స్, వీటన్నిటి నుంచి మనకి ఇమ్యూన్ సెల్స్ ప్రొటెక్ట్ చేసే విధంగా యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతా ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ గా లేకపోతే మన బాడీ అనేది ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అలా ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసే విధంగా 2 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ డిఫెన్స్ సిస్టమ్. ఇదంటే మన న్యాచురల్ గానే మన బాడీలో ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ చేసే విధంగా మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే మన రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ లైన్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నమాట.
ఇలా చాలా మందికి ఈ స్కిన్ సపోర్ట్ చేయదు, దాంతోపాటు రెస్పిరేటరీ సిస్టమ్ కూడా వీక్ గా ఉంటది. అలాంటప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతా ఉంటది. అలాంటప్పుడు ఏం చేస్తారు చాలా మంది, సెకండ్ లైన్ డిఫెన్స్ సిస్టమ్ అంటే న్యాచురల్ గా లేదు, దాన్ని బయట నుంచి అప్పు తెచ్చుకుంటున్నట్టు బయట నుంచి వ్యాక్సిన్స్ వేసుకుంటుంటారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మనం అందరం చేస్తాం కదా కోవిడ్ టైంలో, సెకండ్ లైన్ డిఫెన్స్ సిస్టమ్ అన్నట్టు బయట నుంచి వ్యాక్సిన్స్ వేసుకున్నాము. సేమ్ అలాగే ఫస్ట్ లైన్ డిఫెన్స్ సిస్టమ్ బాడీ సపోర్ట్ చేస్తుంది కొంతవరకు, ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు మనం బయట నుంచి వ్యాక్సిన్ రూపంలో కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే చిన్నపిల్లలు అనుకోండి, తల్లి పాల నుంచి వాళ్ళు ఆ మదర్ ఫీడింగ్ స్టార్టింగ్ టైంలోనే పుట్టిన వన్ అవర్ లోపల ఫీడింగ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కూడా పిల్లలకి యాంటీబాడీస్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతా ఉంటాయి. ఆ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతా ఉంటది. ఆ ఫీడింగ్ ఇచ్చిన పిల్లలు అయితే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటారు. ఓకే, ఇదంతా కూడా సెకండ్ లైన్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, అలాగే మన ఇమ్యూన్ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఏముంది మెయిన్ గా అంటే, మెయిన్ గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసేది వైట్ బ్లడ్ సెల్స్ లో మనకి ల్యూకోసైట్స్, దాంట్లో వచ్చేసరికి మనకి లింపోసైట్స్, బి సెల్స్, టీ సెల్స్, ఈ రెండు మేజర్ గా. ఎందుకంటే ఇవి కొన్ని గంటలు ఉండవు, కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ బి సెల్స్, టీ సెల్స్ మన బాడీలో ఉంటాయి. అవి అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి వచ్చేటువంటి వైరస్ బ్యాక్టీరియాలను అక్కడికక్కడే కిల్ చేసేసి మన బాడీని న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. దాంతో పాటు మ్యాక్రోఫేజెస్, ఇవి కూడా బయట నుంచి వచ్చేటువంటి వైరస్ బ్యాక్టీరియాలని డైరెక్ట్ అటాక్ చేసేసి వాటిని కిల్ చేసే విధంగా ఇవి సపోర్ట్ చేస్తాయి. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే మన డిఫెన్స్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతా ఉంటది ఈ రెండిటి వల్ల. ఇవి వైట్ బ్లడ్ సెల్స్ లో ఉండేవి. ఓకే, ఎప్పుడైతే మనం తినే ఫుడ్ సరిగ్గా లేకపోవడము, మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడము, దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా యాంటీబాడీస్ డెవలప్ అవ్వట్లేదు, అలాంటి టైంలో ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం వల్ల అడిషనల్ గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలర్జీస్ రావడము, ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు మౌత్ అల్సర్స్ రావడము, అలాగే జాయింట్స్ పెయిన్స్ రావడము, అంటే సోరియాసిస్, ఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. మనల్ని ప్రొటెక్ట్ చేయక మన బాడీనే మనకి అగైనెస్ట్ గా పనిచేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీకి అగైనెస్ట్ గా పనిచేస్తూ ఉంటది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బాడీ అనేది ఇటువంటి ఛాలెంజెస్ తో సఫర్ అవుతా ఉంటుంది. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ఇది రెడ్ బ్లడ్ సెల్స్, తర్వాత వైట్ బ్లడ్ సెల్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తాయంటే, మనము తెలియకుండానే ఎటన్నా వెళ్తున్నాం అనుకోండి, బ్లడ్ ఎక్కడన్నా గాయం అయింది, బ్లడ్ బ్లీడ్ అవుతుంటుంది. ఆ బ్లీడ్ అయ్యే ప్లేస్ లో అలాగే బ్లడ్ అనేది ఫ్లో అవ్వకుండా ఎక్కడికక్కడికి ఆపేసి గడ్డగట్టేలాగా చేస్తుంది అనమాట. అలా అవ్వడానికి ప్లేట్లెట్స్ అనేవి మనకు బాగా సపోర్ట్ చేస్తాయి. చూడండి, ఏదైనా గాయం అయ్యింది, ఆటోమేటిక్ అదే ఆగిపోయేటట్లు బ్లడ్ క్లాట్ అవుతుంది. అవ్వకుండా అదే విధంగా ఫ్లో అయ్యింది అనుకోండి, చాలా డేంజర్ ఆ సిచ్యువేషన్. కానీ ప్లేట్లెట్స్ ఉండడం వల్ల కొంచెంసేపు బ్లడ్ బ్లీడ్ అయినా ఆటోమేటిక్ గా అది క్లాట్ అయ్యే విధంగా ఈ ప్లేట్లెట్స్ మనకి సపోర్ట్ చేస్తాయి మన బాడీలో. ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే మన బాడీలో ఆ విధంగా ఎక్కడికక్కడికి బ్లడ్ గాయమైంది, బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోవాలి. అలా అవ్వట్లేదు అంటే మన బాడీలో సెల్స్ కొంచెం హెల్దీగా ఉండాల్సిన సెల్స్ అన్హెల్దీగా ఉండడం వల్ల ఆ ఫ్లో అనేది ఆగకుండా నార్మల్ గానే జరిగిపోతా ఉంటుంది. అప్పుడు బాడీకి చాలా ప్రాబ్లం అవుతుంది. అలా అవ్వకూడదు. అవి చేయాల్సిన ప్లేట్లెట్స్ చేయాల్సిన పని అది కరెక్ట్ గా బ్లడ్ బ్లీడ్ అయిన వెంటనే క్లాట్ అయ్యే విధంగా అవ్వాలి. అలా అవ్వట్లేదంటే మన బాడీలో సెల్స్ అని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లు. ఓకే, ఎలా అంటే హెల్దీ సెల్స్ అనుకోండి, మన బాడీకి మనం ఏదైనా న్యూట్రియంట్స్ బాడీకి ఇస్తున్నాం అనుకోండి, అది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆ హెల్దీ సెల్ అనేది ఆ సెల్ చుట్టూ ఉండేటువంటి కణత్వచం అనేది సాఫ్ట్ గా ఉంటది కాబట్టి మనం ఏమి ఇచ్చినా బాడీ తీసుకుంటుంది, బాడీకి కావాల్సింది యూజ్ చేసుకుంది, మిగిలింది బయటకు పంపిస్తుంది. కానీ అన్హెల్దీ సెల్ అనుకోండి, అది ఆ సెల్ చుట్టూ చాలా హార్డ్ గా ఉండడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్ని సెల్కి వెళ్ళవు, కొంచెం మాత్రమే వెళ్తాయి. అదే విధంగా బాడీకి అవసరం లేకుండా వేస్ట్ ఏదైతే ఉందో అది బయటకు కూడా పంపించదు, అది సెల్ లోపలే ఉంటది. మొత్తం బాడీ అబ్జర్వ్ చేసుకొని మొత్తం వేస్ట్ ని బయటికి పంపించడం అలా జరగదన్నమాట అన్హెల్దీ సెల్ అయితే. హెల్దీ సెల్ అయినప్పుడు మాత్రమే మంచిగా కావాల్సింది తీసుకుంటుంది,
బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని తీసుకొని వేస్ట్ ఏదైతే ఉందో బయటికి పంపించేస్తుంది. హెల్దీ సెల్ అయితేనే అలా చేస్తుంది. ఓకే, అలా మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి, అందులో కొన్ని పుడుతూ ఉంటాయి, కొన్ని చనిపోతా ఉంటాయి. స్కిన్ సెల్స్ అనుకోండి, ప్రతి 28 రోజులకి స్కిన్ సెల్స్ రిపేర్ అవుతా ఉంటాయి. అందుకనే ఫస్ట్ రోజు ఫోటో తీసుకోండి, మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత చూడండి అంటాము. ఫస్ట్ రోజు ఉన్న స్కిన్ మీకు 28 డేస్ తర్వాత ఉండదు. ఆ పాత డెడ్ సెల్స్ అన్ని డ్యామేజ్ అన్ని పోయి కొత్త సెల్ పుడతా ఉంటది. అలాగే చాలా మంది లివర్ ప్రాబ్లం అని, చాలా స్టమక్ లో ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉంటారు. అవన్నీ మీరు న్యూట్రిషన్ తీసుకుంటున్న ప్రాసెస్ లో లివర్ కి సంబంధించి కూడా సెల్స్ 500 డేస్ లో కొత్త సెల్స్ పుడతా ఉంటాయి, పాత అన్ని డ్యామేజ్ అయ్యి పోతా ఉంటాయి. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ 120 డేస్ లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయినవి పోయి కొత్త సెల్ పుడతా ఉంటది. అందుకని చెప్పి సెల్ రిపేర్ జరుగుతూ ఉంటది, కాబట్టి కొత్త మనుషుల్లాగా మనం తయారవుతా ఉన్నాము. ఓకే, అలాగే అందుకే వెయిట్ చేయండి, ఒక 90 డేస్ చేయండి సెల్స్ రిపేర్ అవ్వాలి అంటే అదే అనమాట. దాని లోపల అంతరార్థం అదే అనమాట. ఓకే, అయితే బ్లడ్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే మనకి స్కిన్ అంతా బాగా డ్రై అయిపోతుంది, మెంటల్ గా బాగా ఇబ్బంది పడుతుంటాము, నెయిల్స్ కూడా ఊరికే విరిగిపోతా ఉంటాయి, ఐస్ కూడా బాగా డ్రై అయిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు నాలుగు జ్యూస్ కూడా చాలా మంది మీకు బ్లడ్ లేదని చెప్తుంటారు, ఎందుకంటే నాలుగు కూడా తెల్లబడిపోతా ఉంటది అనమాట. అలాగే చాలా వీక్ అయిపోవడము, కళ్ళు తిరిగిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఎందుకు వస్తాయంటే బ్లడ్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల. ఓకే, మనకి హెడ్ దగ్గర నుంచి కూడా బొటని వేలు వరకు కూడా మనకి బ్లడ్ సరఫరా అనేది మంచిగా జరగాలి. లేదంటే బ్రెయిన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ అవ్వడం, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడం, ఇట్లా చాలా ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాయి. అందుకని మన బ్లడ్ అనేది మనము టాప్ టు బాటమ్ కరెక్ట్ గా ఫ్లో అనేది మంచిగా జరగాలి. మనం అలాగే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్, బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఆక్సిజన్ సరఫరా అనేది సరిగ్గా జరగట్లేదు అనుకోండి, బ్రెయిన్ లో జరగలేదంటే స్ట్రోక్స్ వస్తుంటాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తుంటది. దాంతో పాటు ఐ విజన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్ అవ్వడము, దాంతోపాటు కిడ్నీకి సంబంధించి సెక్చువల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రావడానికి కారణము బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోకపోవడము. ఓకే, ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి అంటే మనకి బ్లడ్ హెల్త్ అనేది కూడా బాగుండాలి. ఓకే, ఇవన్నీ మనం కరెక్ట్ గా చేసుకోవాలి అంటే మనం తినే ఫుడ్ కూడా మార్చుకోవాలి. తినే ఫుడ్ మార్చుకోవాలంటే మనం ప్రతిరోజు ఇన్ని డిఫరెంట్ కలర్స్ లో ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటున్నామా లేదా? యాపిల్ దాంతోపాటు బనానా రెండు వైట్ గానే ఉంటాయి, అవి రెండు డిఫరెంట్ కలర్స్ కాదు, అది ఒకటే కలర్, వైట్ కలర్. ఇలా మనం ఇక్కడ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కలర్స్ లో ఎల్లో ఉంది, రెడ్ ఉంది, ఓకే, ఆరెంజ్ ఉంది, ఇలా డిఫరెంట్ కలర్స్ లో మనం ఫుడ్ తిన్నప్పుడు మనకి బ్లడ్ హెల్త్ అనేది బాగుండడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ పేర్లు కూడా ఉన్నాయి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. గ్రీన్ కలర్ లో కానీ అలాగే రెడ్ కలర్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఉంది. ఓకే, మనకి మన బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే బ్లడ్ ఫ్లో అనేది కూడా ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా బాగా నీట్ గా జరగాలి అంటే మనము కొన్ని రకాల ఈ 9 రకాల అయినటువంటి ఫుడ్స్ మనం యాడ్ చేసుకోవాలి ప్రతిరోజు. ఓకే, ఆకుకూరలకు సంబంధించి కానివ్వండి, కివీ ఫ్రూట్స్, స్పినాచ్, ఇవన్నీ కూడా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కి సంబంధించి టమాటోస్, ఆనియన్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట మన ఫుడ్ లో. దాంతోపాటు మనకి సెల్యులర్ సైన్స్ తో పాటు బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటూ పర్సనలైజ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. అందరికి ఒకే ప్రోగ్రామ్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లమ్ కి తగ్గట్టు పర్సనలైజ్ ప్రోగ్రామ్ చేసుకుంటే మనం మంచిగా మన బ్లడ్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనం తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాటు, దాంతో పాటు ప్రోటీన్, ఇవి తీసుకుంటూ ఉంటాం. ఆ మూడు కూడా మన బాడీకి మంచిగా అబ్జార్ప్షన్ అవ్వాలంటే విటమిన్స్, మినరల్స్ అనేవి కావాలి. ఆ విటమిన్స్, మినరల్స్ తీసుకోవడం వల్ల మన ఏదైతే మనకి న్యూట్రిషన్ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ని ఫిల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్లడ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకి విటమిన్స్, మినరల్స్ రెండూ కావాలి. కాల్షియం కావాలి, క్రోమియం కావాలి, కాపర్, ఐరన్, ఇవి కావాలి. కాల్షియం ప్రాపర్ గా ఇస్తే బోన్ బాగుంటది. బోన్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఆ బోన్ లోనే కదా మనకి బ్లడ్ సెల్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. అందుకని చెప్పి కాల్షియం, కాపరు, ఇవన్నీ మెయిన్ మనకి బ్లడ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి. వాటితో పాటు విటమిన్ ఏ, సి, B12, ఆర్బీసీ కౌంట్ మంచిగా పెరగాలంటే, దాంతోపాటు సెల్ హెల్తీ కావాలంటే మనకి ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా తీసుకున్నప్పుడు మన బ్లడ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మల్టీ విటమిన్ లో కూడా 23 రకాల ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్
ఇవన్నీ కూడా మనకి బాడీకి ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి దొరుకుతాయి. దానివల్ల మనం వెల్ బీయింగ్ లో ఉండొచ్చు, న్యూట్రిషన్ గ్యాప్ ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ప్రోటీన్ ఎందుకంటే మనకి బాడీకి కావాల్సినటువంటి మెయిన్ న్యూట్రియంట్ అన్నమాట ఈ ప్రోటీన్ అనేది. ఇది తీసుకోవడం వల్ల మన మజిల్ పెరగడంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ హెల్దీగా ఉండాలంటే యాంటీబాడీస్ అనేది బాగా డెవలప్ అవ్వాలి. అవి డెవలప్ అవ్వాలంటే బి సెల్స్, టీ సెల్స్ కి మనకి ప్రోటీన్ ఇవ్వడం వల్ల యాంటీబాడీస్ ఇంకా మంచిగా గ్రో అవ్వడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. అవన్నీ మనకి ఇంప్రూవ్ అవ్వాలి అంటే ప్రోటీన్ మంచిగా ఇవ్వాలి. ఆ ప్రోటీన్ మన దగ్గర ఫార్ములా 1 లో ఉంది, పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ లో ఉంది, అలాగే రీబిల్డ్ లో కూడా ప్రోటీన్ అనేది బాగా దొరుకుతుంది. మన ఫార్ములా 1 తీసుకున్నాం అనుకుంటే ఓన్లీ ఫార్ములా 1 నుంచి 9 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది చాలా తక్కువ క్యాలరీలో. దాంతోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటది అనమాట. మంచిగా మనం మీల్ రీప్లేస్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఫార్ములా 1 ప్రోటీన్ షేక్ మెట్ యాడ్ చేసుకొని తీసుకుంటే 25 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. విటమిన్ సి, ఈ అలాగే ఏ, కాల్షియం ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి అందుకనే ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యిందని చెప్పి చాలా మంది టెస్టిమోనియల్స్ కూడా చెప్తూ ఉంటారు. అలాగే మనకి అచ్చం పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ లో అయితే 1 స్పూన్ లో 5 గ్రాముల ప్రోటీన్ వస్తుంది, చాలా తక్కువ క్యాలరీలో దొరుకుతుంది అనమాట. మనం ఓన్లీ షేక్ రూపంలోనే కాకుండా బటర్ మిల్క్ లో కానీ పిల్లలకి కూడా, చిన్న పిల్లలు కూడా అనిమిక్ అవుతా ఉంటారు. వాళ్ళు కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇమ్యూనిటీని మంచిగా బిల్డ్ చేసుకోవాలి అంటే వాళ్ళ బాడీలో కూడా యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి కదా. దాని గురించి ఈ ప్రోటీన్ అనేది ఆ పిల్లలకి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ వెయిట్ ని బట్టి 1 కేజీకి 1 గ్రామ్ కాబట్టి వాళ్ళ వెయిట్ ని బట్టి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే మనకి అలాగే రీబిల్డ్ లో కూడా ప్రోటీన్ దొరుకుతుంది. ఇది మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తీసుకుంటాం కాబట్టి మంచిగా మజిల్ స్ట్రెంత్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. దానివల్ల ఎప్పుడైతే మజిల్ తో బాగుంటాం కాబట్టి ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది కాబట్టి బ్లడ్ హెల్త్ కూడా బాగుండడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే చాలా మందికి తీసుకునే ఫుడ్ లో లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్ల వీళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగదు. ఈ విధంగా ఫ్యాట్ అనేది ఫామ్ అయిపోతా ఉంటది. అది బ్లడ్ ఫ్లో జరగడానికి ఇరుకైపోయింది కాబట్టి బ్లడ్ అనేది స్ట్రక్ అయిపోతా ఉంటది. అలా అయిందనుకోండి మనకి ఛాలెంజెస్ వస్తుంటాయి కదా. వాటిని ఓవర్కమ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ మంచిగా తినాలి. ఆ తినే దాంట్లో కూడా నాన్ వెజ్ తినొచ్చు కానీ ఫ్రై ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్, బయట జంక్ ఫుడ్ ఇలాంటివి కాకుండా హెల్దీగా తినాలి, మంచిగా తినాలి. దాంతోపాటు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. తినడమే కాదు ఎప్పుడు యాక్టివ్ గా ఉండి మినిమం ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు 1 అరగంట, వారానికి 5 రోజులు అట్లా ప్లాన్ చేసుకోవడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే దాన్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవడానికి, క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మనం ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. దాంతోపాటు మన డైట్ ను కూడా మంచిగా బూస్ట్ చేసుకోవాలంటే ఫైబర్ అనేది కూడా ఉండాలి. ఈ ఫైబర్ మనకి ఓట్ బీటా గ్లూకాన్ అని 3 గ్రాముల ఫైబర్ మనకి బీటా హార్ట్ లో దొరుకుతుంది. ఇది సాల్యుబుల్ ఫైబర్ అనమాట. తీసుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. దాంతోపాటు హంగర్ సాటిస్ఫై అవుతుంది. మన వెయిట్ ని కూడా మేనేజ్ చేసుకుంటూ మన బ్లడ్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకే, దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బాడీలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి హార్ట్ కి ప్రాబ్లం అవుతుంది కదా. అలా అవ్వకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు, బ్రెయిన్ హెల్దీగా ఉంచుకోవచ్చు, ఐ విజన్ కూడా బాగుండడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ చేస్తూ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల మన బ్లడ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు మై కోచ్. బ్యాక్ టు గాంధీ సార్. థ్యాంక్ యూ మీద వండర్ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. అర్థమైందిగా బ్లడ్ సెల్స్ ఎలా ఉంటుంది, వైట్ సెల్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంది, అదేవిధంగా రెడ్ సెల్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంది, బ్లడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంతకు అర్థం ఏం చెప్పారు, బోన్ హెల్త్ గురించి చెప్పారు కదా. ఆ బోన్ నుంచి బ్లడ్ అనేది బ్లడ్ సెల్స్ అనేది డెవలప్ అయిందని చెప్పేసి దానికోసం ఎప్పుడు బోన్ కూడా స్ట్రాంగ్ ఉంచుకోవాలని చెప్పేసి దాని సరిపోయే కాల్షియం కానీ